అన్నావు, రుణమాఫీ చేయి, నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయి, నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నాం. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెలుసుకుంటాను. కల్వకుంట్ల తారక రామారావు గారు, సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిండు చట్టసభలో, అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకులపైన ఎంత ఎగతాళిగా మాట్లాడినో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాలను గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం. ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పారు, మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీ ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి వారి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజే ఏదైతే నిరుద్యోగులకి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు TSPSC ప్రక్షాళన చేశారు. వేలాది ఉద్యోగాలను నింపుతున్నారు. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలకి 500 రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమాంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అందిస్తున్నారు. ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. 4 గ్యారంటీలు ఈ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దానితో పాటు 70 రోజులు పూర్తి కాకముందే 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. మేము చెప్పిన విధంగా 100 రోజుల లోపల ఉన్న పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ రకంగా ఇయ్యను అనే స్పష్టత మాకుంది, తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరిలో చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నావు. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు. బల్మూరి వెంకట్ నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా, నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు. కరీంనగర్, మల్కాజ్గిరి ఎక్కడంటే అక్కడ నేను నీ సవాల్కి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల బరిలో నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు. దమ్ము ఎవరికి ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ని స్వీకరించి ఎన్నికల బరిలోకి రా అని చెప్పని నేను కల్వకుంట్ల తారక రామారావు గారికి సవాల్ విసురుతున్నాను.